జలదుర్గాన్ని మండలంగా చేసే బాధ్యత నాది. ప్రకటించాలి జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా. ప్రకటించాలి జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా. ప్రకటించాలి జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా. నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని. నిలబెట్టుకోవాలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీని. నిలబెట్టుకోవాలి జలదుర్గ గ్రామ ప్రజలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని. ఆ పాదయాత్రకు ప్రజాతంత్ర ఉద్యమ పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మీరిచ్చిన హామీ ప్రకారం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జలదుర్గ గ్రామ ప్రజలకి జలదుర్గ గ్రామంలో పర్యటించి మీకు చిరకాల కోరికైనటువంటి మండల కేంద్రాన్ని మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ప్రకటిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. వచ్చి కూడా 18 నెలలు దాటిపోయినా కూడా జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేసేటువంటి ఏ ఒక్క పని కూడా మొదలుపెట్టేటువంటి పాపాన పోలేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఓడలో ఉంటే ఓడ మల్లన్న, ఓడ దిగితే బోడ మల్లన్న అన్న విధంగా, ప్రతిపక్షంలో ఉంటే ఒక విధంగా, ప్రతిపక్షంలో తర్వాత అధికార పక్షంలో ఉంటే ఒక విధంగా మాట్లాడేటువంటి ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ ఉన్నారు. తక్షణమే మీ ద్వంద్వ వైఖరిని అవలంబించేటువంటి విధానాన్ని స్వస్తిపలికి జలదుర్గ గ్రామ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించి రేపు ప్రకటించేటువంటి నోటిఫికేషన్లు అయితేనే, గెజిట్లు అయితేనే ఇప్పుడు ప్రకటించేటువంటి వాటిలో లేదు. తక్షణమే రేపు ప్రకటించే వాటిలో జలదుర్గ గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించే విధంగా చొరవ చూపాలని, అదేవిధంగా ప్రత్యేకంగా ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూటమి ఎమ్మెల్యే జయసూర్య ప్రకాష్ రెడ్డి గారికి కూడా తెలియజేస్తూ ఉన్నాం. జలదుర్గ గ్రామ ప్రజలకి మీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని అమలు చేసేటువంటి బాధ్యత మీ పైన కూడా ఉంది. ఎందుకంటే జలదుర్గ గ్రామంలో చుట్టుపక్కల గ్రామీణ ప్రజలు, అదేవిధంగా జలదుర్గ గ్రామ ప్రజలు వేసిన ఓట్లతోనే ఈరోజు డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీరు కూడా గెలుపొందారు. ఆ బాధ్యత మీ పైన కూడా ఉందని తెలియజేస్తూ, ఇప్పటికైనా కూడా జలదుర్గ మండలాన్ని మండల కేంద్రంగా ప్రకటించే విధంగా కూటమి ప్రభుత్వం ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.